హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోతున్న మూవీ అయలన్. ఇది తమిళ్ మూవీ అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ ఆహాలో రిలీజ్ అయింది. 2024 పొంగల్లో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మూవీ 2 ఇయర్స్ పట్టిందండి ఓటీటీలోకి రావడానికి. సో ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు పెద్దగా నచ్చలేదు. ఏలియన్ లాంటి ఒక పారాసైట్ భూమి మీదకి రావడం, మనకి ఇక్కడ లోకల్లో హీరోతోటి కొద్దిగా క్లోజ్ అవ్వడం, ఎమోషనల్ బాండింగ్ అవ్వడం, కొన్ని అనివార్య కారణాల వల్ల తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫోర్స్డ్ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. సో దీని మీద కొద్దిగా కామెడీ జనరేట్ చేస్తూ అండ్ సైంటిఫికల్ టచ్ ఇస్తూ మూవీ తీశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదైతే మిస్ఫైర్ అయిందండి. మనకి ఏ కోశాన కూడా ఇది ఒక సైంటిఫికల్ మూవీ అండ్ లేకపోతే కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపించదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గ్రాఫిక్స్ కూడా మిస్ఫైర్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయినా శివకార్తికేయన్ అయినా, రకుల్ ప్రీత్ సింగ్ అయినా, సతీష్ అయినా, వీళ్ళదంతా మనకి ఏమాత్రం ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. మెయిన్ ప్లాట్ ఇంపాక్ట్ఫుల్గా ఉండదు అండ్ స్టోరీ నరేషన్ ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. ఏది అంతగా వర్కౌట్ అవ్వట్లేదండి. జస్ట్ ఒక 2-3 జోక్స్ వర్కౌట్ అయినాయి. అక్కడక్కడ ఒక 2-3 ఎలివేషన్ సీన్స్ తప్ప మిగిలిందంతా డొల్లా. సో సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత హీరోకి మంచి సీన్స్ పడతాయి అనుకున్నా, పడలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, పెద్దగా బోల్డ్ కంటెంట్ ఏమీ లేదు. ఒకసారి చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.